కొన్ని స్టడీస్ సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అని అంటున్నాయి. సో దీని అర్థం ఏంటి, లైక్ దీన్ని ఎలా తీసుకోవాలి మనం? స్మోకింగ్ ఇస్ అ బ్యాడ్ హ్యాబిట్. ఫస్ట్ విల్ స్టార్ట్ దాట్. ఓకే. స్మోకింగ్ వల్ల కార్డియాక్ రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయి బ్రెయిన్లో కావచ్చు, హార్ట్లో కావచ్చు, రక్తనాళాలు ఏవైతే ఉంటాయి డెఫినెట్లీ స్మోకింగ్ వల్ల బ్రెయిన్లో ఉండేవి కానీ బాడీలో ఎక్కడైనా కూడా ప్రిడామినెంట్ ఇవి మేజర్ ఆర్గాన్స్ కాబట్టి మనం వీటి గురించి మాట్లాడుతున్నాం. ప్రతి బ్లడ్ వెజల్ డ్యామేజ్ అవుతుంది స్మోకింగ్ వల్ల. బ్లడ్ వెజల్ లోపల లేయర్స్ ఏవైతే ఉంటాయి లేయర్స్ డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల స్ట్రోక్ రిస్క్ చాలా పెరుగుతుంది. ఎందుకు సిట్టింగ్ ఇస్ బీయింగ్ కంపేర్డ్ విత్ స్మోకింగ్ అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ రిస్క్ యు ఆర్ సీయింగ్ విత్ సిట్టింగ్. సిట్టింగ్ అంటే ఇందాక మన కంటిన్యూషన్ ఆఫ్ ద కాన్వర్జేషన్, నాట్ ద రాంగ్ పోస్చర్ గురించి కాదు ఇక్కడ డిస్కషన్. హౌ లాంగ్ యు ఆర్ సిట్టింగ్. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, వీఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఒకప్పుడు పిల్లలు సండే వస్తే ఆడుకోండి అంటే బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళు. క్రికెట్ అని ఎండ ఇట్లా ఎగ్జాస్ట్ అయిపోయే వరకు ఎండలో ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుతున్నారు? లేదు. అడల్ట్స్ కూడా ఒకప్పుడు అడల్ట్స్ అంటే తోటలు ఉండేవి, పొలాలు ఉండేవి, పొలాల్లోకి వెళ్ళి ఆడుకున్నారు, క్రికెట్ ఆడుకునేవాళ్ళు, బావులు ఈతలు కొట్టేవాళ్ళు, లేకపోతే పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, ఏదో ఒకటి జరిగేది. ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళడం ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు సండే వస్తే either you go to a mall where you sit in the theatre, right, or you sit at home watching TV. ఇంతే తప్ప ఫిజికల్ యాక్టివిటీ లేదు బాడీకి. when there is no physical activity, basic thing that happens is muscles weak అయిపోతాయి. మజిల్ వీక్ అయిపోయినప్పుడు ఓపిక ఉండదు. ఇంకా లేచి నడిచి చిన్న బ్యాగ్ ఎత్తాలన్నా అవ్వదు, ఒక 2 కిలోమీటర్లు నడవాలన్నా అవ్వదు, ఓపికే లేదు. దానివల్ల యూ ప్రిఫర్ టు సిట్ అగైన్. ఓకే, వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్, నేను ఒక అబ్జర్వేషన్ చెప్తాను. లైక్ ఇది వరకు నేను ఒక్కసారి ఎప్పుడో చాలా టయర్డ్గా అనిపించి తలనొప్పి అనిపించి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక నేను కూర్చున్నా, అది దట్ కంటిన్యూడ్ ఆ మూడ్ కూడా. బట్ వెన్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు ఐ జస్ట్ వాక్డ్ విత్ మై డాగ్, అప్పుడు నాకు ఆ తలనొప్పి కానీ ఆ మూడ్ కానీ మొత్తం అంతా పోయింది. సో వాకింగ్ వల్ల అలాంటి ఎఫెక్ట్స్ బ్రెయిన్కి ఉంటాయా? లైక్ స్టడీస్ జస్ట్ వాటిని బ్యాకప్ చేస్తాయా అనేది? డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ విల్ ఆల్వేస్ ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్ హెల్త్. ఓకే, ఇట్ షుడ్ బి రైట్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఏజ్కి తగ్గట్టు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు అందరూ మీరు కామన్గా 10,000 స్టెప్స్ అని. రైట్, అవును. ప్రతి ఒక్కరికి 10,000 స్టెప్స్ కాదు. నాకు నేనుండే వెయిట్కి నాకు 15,000 స్టెప్స్ కావాల్సి రావచ్చు. కొంచెం హెల్తీగా మజిల్ బల్క్ బాగుండే వాళ్ళకి వాడికి 7,000 స్టెప్స్ కూడా సరిపోవచ్చు. బట్ ఆన్ యావరేజ్ వీఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10,000 స్టెప్స్ అన్నట్టు అంటున్నాం. ఫిజికల్ యాక్టివిటీ వల్ల రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, బాడీలో లోపలే ఇండిజినియస్గా కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎండార్ఫిన్స్ అంట. ఆ ఎండార్ఫిన్స్ అనేవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అవి. సో వెన్ యు ఆర్ స్ట్రెస్డ్ యూ టేక్ ఏ వాక్, ఈ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, యువర్ స్ట్రెస్ విల్ కమ్ డౌన్. అవి యాంగ్జైటీ తగ్గిస్తాయి, స్లీప్ ప్రమోట్ చేస్తాయి, పెయిన్ తగ్గిస్తాయి, అండ్ యువర్ మూడ్ ఆల్సో విల్ గెట్ బెటర్. సో జిమ్కి వెళ్తే, ఇప్పుడు కొంతమంది జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తే కూడా డోపమిన్ రష్ ఉంటుంది. బట్ దట్ ఈస్ గుడ్ డోపమిన్. రీల్స్ చూస్తే కూడా డోపమిన్ వస్తుంది, దట్ ఈస్ బ్యాడ్. ఆ డోపమిన్ ఎందువల్ల వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ సర్జ్ ఆర్ లెవెల్ పెరగడానికి రీజన్ ఏంటి, దాట్ ప్లేస్ ద రోల్. ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నప్పుడు ఫాస్ట్గా రీల్స్ చూడడం వల్ల కూడా డోపమిన్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. బట్ యూ గో టు అ జిమ్, యూ ప్లే సమ్ గేమ్, యూ డూ సమ్ వర్కౌట్. ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయి, ఎండార్ఫిన్ లెవెల్స్ పెరుగుతాయి. బట్ దట్ ఈస్ లాంగ్ లాస్టింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ యువర్ హెల్త్. ఇక్కడ హెల్త్ బెనిఫిట్ లేదు, యు ఆర్ లూజింగ్ యువర్ హెల్త్. అది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ ఈ ఫిజికల్ యాక్టివిటీ మీరు అన్నట్లు వాకింగ్ వల్ల తలనొప్పి తగ్గడం కావచ్చు, సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ దాట్. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్ కాజింగ్ దీస్ ప్రాబ్లమ్స్. సో హ్యావింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, జంపింగ్, డాన్సింగ్, జిమ్, వాట్ ఎవర్ మీ అలవాటుకి తగ్గట్టు, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు, దేర్ షుడ్ బి సమ్ ఫిజికల్ యాక్టివిటీ వేర్ యూ యాక్టివేట్ ఆల్ యువర్ మజిల్స్ అండ్ ఫీల్ హ్యాపీ.